గుత్తి బీరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుత్తి బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నువ్వులు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే. సో ముందుగా ఏంటంటే మనం బీరకాయలు ఇలా స్టఫింగ్ వీలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకున్నాం. ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ. yes, it's going to be spicy కొంచెం లిటిల్ స్పైసీ. యా. ధనియాలు, కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్. వీటితో పాటు కొద్దిగా నువ్వులు కూడా చేసుకుంటాం. సో నువ్వులు కూడా వేయించాలా? ఆల్రెడీ వేయించినాయి, బట్ వీటితో పాటు కొంచెం లైట్ గా మనకు గ్రైండ్ కావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది గ్రేవీ బేస్ లో చేస్తున్నాం రాజు గారు. కొంచెం లైట్ గ్రేవీ వస్తుంది. సో ఇషాన్, పూరి గారి దగ్గర నుంచి ఆఫర్ అనగానే ఎలా అనిపించింది మీకు ఫస్ట్? అసలు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అంటే పూరి సార్ ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఓకే. అండ్ డ్రీమ్ యాజ్ నేను యాక్టర్ గా రావాలనుకున్న తర్వాత, ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి యాక్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత, సో వెంటనే అన్నయ్య ఫోన్ చేసి సార్ తో మీటింగ్ అరేంజ్ చేశాను. సో యూనో మూవీ అవ్వకుండా లైక్ ఐ మీటింగ్ వెరీ ఫస్ట్ పూరి సార్, మై ఫేవరెట్ డైరెక్టర్. సో ఫైనలీ సార్ తో కమ్యూనికేట్ చేసిన తర్వాత హార్డ్లీ 10-15 minutes నేను ఈ అబ్బాయికి సినిమా చేస్తాను సార్ అలా. ఆయన ఏదైనా కూడా అంటే చాలా సినిమాలు ఫాస్ట్ గా తీస్తారు, డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు కదా. డాషింగ్ అండ్ డేరింగ్. సో నువ్వులు కూడా ఇవి కూడా కొంచెం వేయగల రాజు గారు. కొంచెం లైట్ గా. ఈచ్ అండ్ ఎవ్రీ హీరోకి ఒక అట్లీస్ట్ ఆయనతో ఒక సినిమా అయినా చెయ్యాలి అనేది కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది. సో అయిపోయిందా రాజు గారు? మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాం. సో ఇది మనకి గ్రేవీ అన్నమాట. గ్రేవీ మధ్యలో స్టఫింగ్ కూడా ఇదే చేసేసుకుంటాం. ఓకే. సో ఇషాన్, మీకు అంత ఫుడ్ అన్ని ఇష్టమేనా లేకపోతే ఏమన్నా కొంచెం చూజీగా ఉంటారా? ఎలా? ఏ ఫుడ్ అయినా. ఏ ఫుడ్ అయినా. మన్నారా? I like all kind of food, okay, but I feel my mother cooks the best. Okay. So because my family is in Delhi, I stay in Bombay. So whenever I'm in Delhi, I'm like, I just don't want outside food. Mom, you have to cook for me. Oh. So I feel my mother cooks like really yummy food. కొద్దిగా ఉప్పు వేసాను. ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసేసి. సో అయితే మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్ వచ్చేసింది కదండి, అందరూ పచ్చళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. మరి పచ్చళ్ళు నిల్వ చేసే విధానం ఏంటి అంటే, ప్లాస్టిక్ డబ్బాల్లో కనుక నిల్వ చేసుకున్నాం అనుకోండి, పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి, అలాగే ప్లాస్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదు కూడా. మరి ఇలాంటప్పుడు పచ్చళ్ళని గాజు డబ్బాల్లోనూ లేకపోతే పింగాణి పాత్రల్లోనూ నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజులు తాజాగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే. సో చిట్కా చూసేసారు కదా, అండ్ రాజు గారు పేస్ట్ కూడా రెడీ చేసేసారు. సో వీటిలో మధ్యలో కూడా కొంచెం మనం ఇది ఫిల్ చేసుకుంటాం. ఓకే. సో అండ్ మన్నారా, ఫస్ట్ 2 మూవీస్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ టచ్ ఉన్నవి. Yes. సో ఇది డిఫరెంట్ స్టోరీ యాక్చువల్ గా. Yeah. సో పూరి గారి దగ్గర నుంచి ఆఫర్ అనగానే మీకు ఎలా అనిపించింది? I actually got the offer when I was in flight. Oh. Up in the air. Avuna? Yeah. Thousands of miles up there in the air. And I entered the flight actually, and someone is keeping the luggage in the overhead compartment. No? Okay. And I say, excuse me, sir, I think this is my seat. And you know, someone turns with those high speed shots. And that's Puri Jagannath. Oh. Yeah, he's like, I'm like, oh, okay, sir. But he was, so I got little confused. Sorry, sir. I could not introduce myself properly. But he was aware who am I. He's like, hello, Manara. How are you? Oh, wow. I was like, so I'm fine. So he's like, what are you doing? Sir, I'm doing a film with Syed Rampet. Oh, really? Do you know who is he? The Varun Tej. Yeah. Okay. No, sir, I don't know, but he looks like a hero. So he's like, he's his brother, Varun Tej. I'm like, oh, hi. Like, you know. Okay. So yeah, that was a conversation. Then sir exchanged, the numbers and all. And then he called me for an audition 2 months after. I was in Hyderabad, so just dropped in. So I said, one more audition of my life. He took my audition. He said, Manari, you're a very good actor. Audition given and forgotten. Then after again more 6 months, when I'm in Hyderabad, he's again calling me. Okay. Like, I was in Bombay. Can you drop in for an audition tomorrow?
yeah, okay, so I'll come. And then I thought one more audition. I had no idea. And then in the evening, he's narrating me the script and the dream is actually coming true. Oh, wow. Then he told me, Manara, you know why that day I asked your number? Because I had this feeling that one day I'll work with this girl. సూపర్ కదా. సో రాజు గారు స్టఫింగ్ అయిపోయిందా? Stuffing అయిపోయింది. ఛాన్స్. Yeah, very ఫ్లైట్ లో అలా. Yeah, flight. సో కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, ఓకే. పచ్చిమిరపకాయలు. సో మా షో వాచ్ చేస్తారా ఇషాన్ ఎప్పుడైనా? ఇంట్లో అమ్మ చెల్లి వాళ్ళు వాచ్ చేస్తారు. ఓ, నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళు అలా చూస్తున్నప్పుడు మీరు కూడా అలా ఇచ్చేస్తూ ఉంటారా? నైస్ నైస్. సో తర్వాత మనం చూస్తాను. అవునా, సూపర్. ఏం పేరు మీ చెల్లి పేరు? నిర్మల. నిర్మల. హాయ్ నిర్మల, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ షో. చాలా సిస్టర్స్ ఉన్నారు, 15 మంది సిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నిర్మల ఓన్ సిస్టర్? ఓన్ సిస్టర్ కదా. ఓ, ఓన్ సిస్టర్. జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీయా? వావ్. కొద్దిగా పసుపు వేసాను. సో ఇక్కడ కూడా పైనుంచి కొంచెం మనకి ఆ బీరకాయ ముక్కలు పట్టుకునేట్టుగా. అండ్ సో మీకు ఎలా అనిపించింది కెమెరా ఫేస్ చేసినప్పుడు? అంటే ఆయన రైట్ చేస్తూ షూటింగ్కి వెళ్ళే ముందే సార్ నాకు కంఫర్టబుల్ అయ్యేలా ఇచ్చేసి సార్. ఎలా అంటే ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నారు, సో స్టోరీ ఇలా షూట్ చేశారు, చేయించారు, ఎవరితోనో చేయించి పంపాను. అది పంపా. మళ్ళీ వన్స్ నేను మూవీ చేస్తాను తర్వాత డైలీ ఫాలో అప్ అయ్యారు సార్. సార్ వేరే సినిమా షూటింగ్ లో ఉన్న సార్ నాకు మార్నింగ్ ఫోన్ చేసి ఇషాన్ ఏం చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, స్మాష్ డైలాగ్స్ అడిగేవారు. నేను మొబైల్లో ఫోన్లో నేనే ఓన్ డైలాగ్స్ షూట్ చేసి సార్ పంపేవాడిని. ఇవన్నీ నా ఎక్సర్సైజ్, ట్రావెల్ బాగుండేది. అవును, అంజలి అంటే ఎందుకంత కోపం? అంటే సినిమా నేను చూసాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకలా? అంజలి బ్రేకప్ అయింది కదా నాతో. అదే కాక ఈ సినిమాలో చాలా మంది అంజలిలు ఉన్నారేంటి? అదే సార్ బాగా క్రియేట్ చేశారు కదా. సో మీ క్యారెక్టర్ విన్నప్పుడు ఎలా అనిపించింది మన్నారా? I'm playing a singer in the film. So, Chara Manchi character, and first time I'm playing a singer, and it's also the first time that I'm doing a Kannada film. Okay. So too many first things, and also the first time I'm doing a romantic film. So yeah, a lot of variation. సో రాజు గారు ఎంతవరకు వచ్చింది? నేను చూసా, ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత చెప్పేస్తే మళ్ళీ వాళ్ళు చూడరు. కొంచెం చెప్దాం వాళ్ళకి. ఫెస్టివల్ రోజు ఎలా చూసి బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే రాజు గారు. బాగుంది రాజు గారు, మంచి స్మెల్ వస్తుంది, నువ్వుల ఫ్లేవర్. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ మన్నారా? My favorite, I love typical Indian food. Okay. Sweets ante నాకు ఇష్టం. Okay. So love sweets and specifically homemade sweets. సో అయితే మన్నారాకి స్వీట్ అంటే ఇష్టం. రాజు గారు హింట్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైనా స్వీట్ చేయాలన్నమాట. ఓకే, తప్పకుండా. ఓకే ఓకే. సో ఇషాన్ మీకేంటి ఫేవరెట్ ఫుడ్? నాకు అన్ని ఫుడ్స్ ఇష్టం. అన్ని ఫుడ్స్ ఇష్టం. ఏది స్పెసిఫిక్ గా ఏం లేదు, అమ్మ ఏది వండి పెడితే అదే నాకు ఇష్టం. గుడ్ బాయ్. అన్ని తినేయాలి ఇలాగా. చూద్దామా రాజు గారు? ఓకే. స్మెల్ అదిరిపోతుంది. సూపర్. చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదా. ఓకే. ఘుమఘుమన సెగ్మెంట్ లో ఘుమఘుమలాడే వంట. రెడీ అండి. సో కొద్దిగా కొత్తిమీర, గుత్తి బీరకాయ రెడీ. సూపర్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో మరి గుత్తి బీరకాయ రెడీ అయిపోయిందండి. స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. గుత్తి బీరకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బీరకాయ కూర రెడీ. ఎక్కువగా నడవడం వల్ల, చాలాసేపు నిల్చోవడం వల్ల, డాన్స్ చేయడం వల్ల, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, ఇలా ఏదో ఒక కారణం వల్ల పాదాలు నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. ఇలా పాదాలు నొప్పిగా అనిపించినప్పుడు ఒక టబ్లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకొని అందులో గోరువెచ్చటి నీళ్లు కలుపుకొని అందులో పాదాలు కొద్దిసేపు కనుక ఉంచుకున్నట్లయితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది.
సందర్భం ఏదైనా కావచ్చు, అగరబత్తి వెలిగించిన తర్వాత ఆ అగరబత్తి డబ్బాను అలా పడేయకుండా ఖాళీ డబ్బాను కనుక మనం బీరువాల్లో బట్టల మధ్యలో ఇలా ఉంచుకున్నట్లయితే అక్కడ బట్టలంతా కూడా సువాసన భరితంగా ఉంటాయి, అలాగే క్రిమికీటకాదులు కూడా చేరకుండా ఉంటాయి.